రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమాన్ని, అభివృద్ధిని పేరు చెప్పుకుంటూ లా అండ్ ఆర్డర్ దెబ్బతీసేసి, ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో, ఎందుకు 151 సీట్ల నుంచి 11 సీట్లకొచ్చిందో రాష్ట్ర ప్రజలు చూశారు. కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం పైనేసి ఏదో ఒక ఆరోపణలు చేస్తుంది. ఈరోజు అభివృద్ధి అంటారు. అభివృద్ధి రాండి చూద్దాం. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఏ విధంగా ప్రాజెక్టులు పరిగెత్తా వస్తా అంటే వీళ్ళు మోకాలు అడ్డేసి ఎక్కడో ఒక చోట దాన్ని అబ్జెక్షన్ చేయడము, ల్యాండ్ రిక్విజిషన్ కారణం, లేకపోతే ఇంకో చోట మోకాళ్ళకి అడ్డేయడం తప్ప ఏమన్నా ఉందా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్తశుద్ధితో ఈ రోజు ఏదైతే మనం వెనకబడిపోయినా భారతదేశంలోనే మన రాష్ట్రం వెనకబడిపోతా ఉంది. ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది రావాలని చెప్పేసి దానికి ఒక టైం పీరియడ్ పెట్టి వాళ్ళకి ఏదైతే ల్యాండ్స్ ఇచ్చుకుంటూ పోతే రూపాయికి ల్యాండ్ ఇచ్చినారే అంటారు. కొన్ని కంపెనీలకు ఇవ్వాల్సింది వస్తుంది. ఆ సమస్యలు వస్తే వివిధ రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం ఏదైతే ఆర్థికంగా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా ల్యాండ్స్ ఫ్రీగా ఇవ్వాల్సింది వస్తుంది. కొన్ని ఏదైతే వాళ్ళకి కొంచెం ఏదైతే ఇండస్ట్రీలు వచ్చేదానికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు అడిగిన దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వస్తుంది. దాన్ని అంతా అడ్డగిస్తారు, మళ్ళీ వాళ్ళే రాలేదని చెప్పి ఆరోపణలు చేస్తారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఈరోజు క్వాంటమ్ వ్యాన్ విమర్శిస్తారు, ఇంకో దాన్ని అమరావతిని విమర్శిస్తారు. అది విశాఖ స్టీల్ ప్లాంట్ అంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు గెలిపేశారా లేదా కూటమి ప్రభుత్వం? అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ వచ్చిందా లేదా? చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి. కానీ వీళ్ళకి చెవులు వినపడదు, కళ్ళు కనపడదు. వీళ్ళు ఒకటి అసెంబ్లీకి రారు, ఆడొచ్చి చర్చించరు. మీరు రాలేదు కదా, డెవలప్మెంట్ జరగలేదు కదా, సంక్షేమం ఇవ్వలేదు కదా, ఆడొచ్చి చర్చించండి. అసెంబ్లీలో చర్చిస్తే రాష్ట్ర ప్రజలకు కూడా 5 కోట్ల మంది తెలుస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే సంక్షేమం ఇస్తా ఉందా, అభివృద్ధి చేస్తా ఉందా, లేదా ఇండస్ట్రీలు వస్తా ఉన్నాయా లేవా అని అక్కడ చర్చించండి. టీవీలకు ముందు వచ్చేసి మీ ఇష్టానుసారం మాట్లాడడము, మేము తిరిగి చెప్తే అవి లేదు, అవి వాస్తవాలు కాదు అంటే అది కరెక్ట్ కాదు కదా. వాస్తవాలతో విత్ ప్రూఫ్స్ అసెంబ్లీలో చూపిస్తాం, మేము చూపించలేం కదా. రాజుగారు ఓకే సార్ ఓకే సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎలా మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఇప్పటివరకు తిరుత్తని వేణుగోపాల్ గారు చెప్పారు అసలు ఏం చేశారు అనేటటువంటి దాని మీద కొన్ని లెక్కలు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు మీరేమో అసలు ఏం జరగట్లేదు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు లేక అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనంతపురంలో అనుకుంటాను ఆందోళన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏంటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి మీ ఇద్దరికి సంబంధించినటువంటి వాదనలు. సో ఏది నిజం అంటారు? రాజు గారు, మీకు వేణు గారికి, వంశీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం.